బిగ్ బ్రేకింగ్ ఇవాళటి నుంచే రైతు రుణమాఫీ అన్నదాతల అకౌంట్లోకి రుణమాఫీ డబ్బులు పడబోతున్నాయి. సాయంత్రం 4 గంటలకు సెక్రటేరియట్ నుంచి సీఎం రేవంత్ రెడ్డి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించబోతున్నారు. తొలి విడతలో 1 లక్షలోపు రుణమాఫీ జరగబోతోంది. ఇవాళ దాదాపు 11.5 లక్షల మంది రైతుల ఖాతాల్లోకి 1 లక్ష వరకు రుణమాఫీ డబ్బులు పడబోతున్నాయి. రుణమాఫీ సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా 110 రైతు వేదికలు ఏర్పాటు చేశారు. రైతు వేదికల దగ్గరకు స్థానిక ప్రజాప్రతినిధులు రైతులు వెళ్ళబోతున్నారు. రుణమాఫీ నిధుల విడుదల తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా సంబరాలు జరపబోతున్నారు ప్రజాప్రతినిధులు. రైతులతో కలిసి మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు ఓ పండుగల సంబరాలు జరుపుకోవాలని ప్రభుత్వం సూచించింది. 11 గంటలకు సెక్రటేరియట్లో రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల కమిటీతో ముఖ్యమంత్రి సమావేశమవుతున్నారు. రైతు రుణమాఫీకి సంబంధించిన మార్గదర్శకాలపై బ్యాంకర్లకు దిశానిర్దేశం చేస్తారు. రుణమాఫీ డబ్బులు రైతుకే అందేలా చర్యలు తీసుకోబోతున్నారు. రుణమాఫీకి అవసరమైన నిధులను ఇప్పటికే బ్యాంకుల ఖాతాల్లోకి జమ చేయబోతున్నారు. మొత్తం 1 లక్షలోపు రుణాల మొత్తం 6,000 కోట్లకు పైగా జమ చేయబోతున్నారు. జిల్లాల అధికారులకు 1 లక్షలోపు రుణమాఫీ వర్తించే అన్నదాతల జాబితా చేరింది. నెలాఖరులోగా 1.5 లక్షల వరకు రుణాలు మాఫీ చేయబోతున్నారు. ఆగస్టు 15లోగా 2 లక్షల వరకు రైతు రుణమాఫీ ఏకమొత్తంలో చేయబోతున్నారు. ఇక మధ్యాహ్నం 1 గంటకు ప్రజాభవన్లో బ్యాంకర్స్తో డిప్యూటీ సీఎం భట్టి సమావేశం కాబోతున్నారు. రుణమాఫీపై బ్యాంకర్లతో చర్చ జరపబోతున్నారు. రుణమాఫీ డబ్బులు రైతుకే అందేలా చర్యలు తీసుకోబోతున్నారు. ప్రభుత్వం ఇచ్చే రుణమాఫీ డబ్బులు మరే ఇతర రైతుల అప్పులకు మళ్లించరాదని బ్యాంకర్లకు సూచన చేశారు. ఈ నేపథ్యంలో ఇవాళ రైతుల అకౌంట్లోకి డబ్బులు వేయబోతుంది ప్రభుత్వం. 4 గంటలకు ముఖ్యమంత్రి ప్రారంభించబోతున్నారు. అధికార పార్టీ ఇది ఒక ప్రతిష్టాత్మక కార్యక్రమంగా తీసుకుంటుంది. అంతేకాదు చారిత్రక కార్యక్రమంగా కూడా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చెప్పుకోబోతుంది. రైతు రుణమాఫీ దేశంలో ఎక్కడ లేని విధంగా చేయబోతున్నామంటూ దేశవ్యాప్తంగా ఇదొక పండుగల ప్రచారం నిర్వహించుకోవాలంటూ కాంగ్రెస్ పార్టీ భావిస్తోంది. మా సీనియర్ కొలీగ్ మధు జాయిన్ అవుతున్నారు. మధు, ఇవాళ రైతు రుణమాఫీ ఎప్పటి నుంచో రైతులు ఎదురు చూస్తున్నటువంటి రైతు రుణమాఫీ కార్యక్రమానికి ప్రభుత్వం శ్రీకారం చుట్టబోతుంది. సరిగ్గా 4 గంటలకు ఇవాళ ముఖ్యమంత్రి ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నట్టుగా తెలుస్తోంది. దీనికి సంబంధించిన తాజా అప్డేట్స్ ఏంటి? ఎగ్జాక్ట్లీ మరికొద్దిసేపట్లోనే సెక్రటేరియట్కి చేరుకోనున్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. సో ఈ ముఖ్యంగా గత కొంతకాలంగా ప్రతిష్టాత్మకంగా భావిస్తూ ఉంది ప్రభుత్వం రైతు రుణమాఫీకి సంబంధించినటువంటి అంశంపైన. నిన్న కూడా మనం చూసాం, పార్టీ సంబంధించినటువంటి నాయకులతో, ఎమ్మెల్యేలతో సమావేశంలో స్పష్టతనిచ్చారు. ఈరోజు సాయంత్రం 4 గంటలకు మొదటి దఫా కింద ఇచ్చేటువంటి 1 లక్ష రుణమాఫీ డబ్బులు డైరెక్ట్గా రైతుల బ్యాంకుల అకౌంట్లో పడనున్నాయి. కాకపోతే ఈ అంశానికి సంబంధించి డిప్యూటీ సీఎం ప్రస్తుతం బట్టి విక్రమార్క ప్రజాభవన్లో ఆయన కూడా భేటీ అవుతున్నారు. బ్యాంకర్లతో చాలా కీలకంగా భావిస్తూ ఉన్నారు. రేవంత్ రెడ్డి చేసినటువంటి సూచనల మేరకు బ్యాంకర్లతో సమావేశం కావాల్సిందిగా ఫైనాన్స్ మినిస్టర్, ఉప ముఖ్యమంత్రి ఆయన భేటీ అవుతున్నారు. తర్వాత ఫైనాన్స్ కార్యదర్శి కృష్ణారావు, తర్వాత రఘునందన్ రావు వీళ్ళంతా కూడా హాజరవుతా ఉన్నారు ఈ కీలక భేటీలో. అలాగే మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, వ్యవసాయ శాఖ మంత్రి కూడా హాజరవుతా ఉన్నారు. బ్యాంకర్లతో ఈ భేటీ ప్రధానమైనటువంటి అంశం బ్యాంకు అకౌంట్లలో, రైతుల బ్యాంక్ అకౌంట్లో ప్రభుత్వం జమ చేస్తున్నటువంటి 1 లక్షలోపు రుణమాఫీ ఏదైతుందో మొదటి విడత కావచ్చు, 2వ విడత కావచ్చు, 3వ విడత కావచ్చు, గత నెక్స్ట్ వచ్చేటువంటి ఒక నెల రోజుల లోపల జరిగేటువంటి ప్రభుత్వ నిధుల మళ్లింపు ఏదైతే ఉందో డైరెక్ట్గా అకౌంట్లలోకి పడ్డ తర్వాత ఆ అమౌంట్ని రుణమాఫీ కోసం మాత్రమే ఉపయోగించేలా, రుణమాఫీ కోసం సంబంధించినటువంటి దానికే వినియోగించేలా బ్యాంకర్లకు సూచనలు, సలహాలు చేయనున్నారు. చాలా స్ట్రిక్ట్గా బ్యాంకర్లకు చెప్పడానికి ప్రభుత్వం సిద్ధమవుతోంది బట్టి విక్రమార్క ఆధ్వర్యంలో జరిగేటువంటి ఈ సమావేశంలో. ఎందుకంటే రైతులకు వివిధ రకాల ఇతరత్రాకు సంబంధించినటువంటి వాళ్ళకి సంబంధించిన లోన్స్ కూడా ఉంటాయి. కేవలం రైతు రుణమాఫీ కోసం ప్రభుత్వం తీసుకున్నటువంటి విడుదల చేస్తున్న నిధులు కాబట్టి దానికి మాత్రమే ఉపయోగించేలా బ్యాంకులకు సూచన చేయనున్నారు. ఎట్టి పరిస్థితుల్లో నిధుల మళ్లింపు ఉండొద్దు, ఇతర వాటికి వినియోగించొద్దు, వారికి ఉన్నటువంటి ఇతరత్ర ప్రాబ్లమ్స్కి వాటిని కట్టయ్యేలాగా. ఇప్పుడు సాధారణంగా మనకు బ్యాంక్ అకౌంట్ ఉంటుంది, మనము క్రెడిట్ కార్డ్ అని, లోన్ అని ఇలా డిఫరెంట్గా తీసుకుంటాం. దాంట్లో అమౌంట్ పడగానే ఆటోమేటిక్గా కట్ అయిపోతూ అవుతుంది, ఆటోమేటిక్గా డిడక్షన్ అయిపోతూ ఉంటుంది. అంటే పడినటువంటి అమౌంట్ ఆ లోన్కు జమ అవుతుంది. క్రెడిట్ కార్డు ఉంటే క్రెడిట్ కార్డుకి జమ అవుతుంది, ఈఎంఐలు ఉంటే ఈఎంఐకి జమ అవుతాయి. బ్యాంక్ అకౌంట్ అనేటువంటిది ఒకే అకౌంట్ ఉంటుంది దానికి మొత్తం. కాబట్టి అలా జరగకుండా ఉండడానికే బ్యాంక్ అధికారులతో బట్టి విక్రమార్క భేటీ అవుతున్నారు. చాలా స్పష్టంగా లోన్ మాఫీకి సంబంధించినటువంటి విషయంలోనే ఈరోజు సాయంత్రం 4 గంటలకు బ్యాంక్ అకౌంట్లో పడనున్నాయి డబ్బులు, ప్రభుత్వం విడుదల చేసే నిధులు కాబట్టి దానికి మాత్రమే ఉపయోగించాలనేటువంటిది బట్టి విక్రమార్క జరిగేటువంటి సమావేశంలో కీలక సారాంశం. దాంతోపాటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సెక్రటేరియట్లోనే ఉంటారు. ఆ సమయంలో
రాష్ట్ర వ్యాప్తంగా దీనికి సంబంధించి సంబరాలు చేసుకోవాలనేటువంటిది ఇప్పటికే పిలుపునిచ్చారు. గ్రామ మండల నియోజకవర్గ స్థాయిలో భారీ ఎత్తున బైక్ ర్యాలీలు, ఆ రైతు వేదికల వద్ద సంబరాలు చేసుకోవాలి అనేటువంటిది రైతులతో లబ్ధిదారులతో అనేటువంటి సూచనలు జారీ చేశారు. పెద్ద ఎత్తున ప్రభుత్వం తీసుకున్నటువంటి ఈ పథకాన్ని, రైతు రుణమాఫీని పెద్ద ఎత్తున ప్రచారం చేయాలి గ్రామాన అనేటువంటిది నిర్ణయం తీసుకోవడం జరిగింది. వచ్చేటువంటి స్థానిక సంస్థల ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని దీన్ని పెద్ద ఎత్తున ప్రచారం చేయాలనేటువంటి నిర్ణయం తీసుకోవడం జరిగింది. సో మొత్తానికి గత కొంతకాలంగా జరుగుతున్నటువంటి చర్చకు ఫుల్ స్టాప్ పెట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఈరోజు 4 గంటలకు ఒకే దఫాలో మొదటి విడత కింద ఒకే దఫాలో 1,00,000 రూపు ఉన్నటువంటి వారికి రుణమాఫీకి సంబంధించినటువంటి నిధులు డైరెక్ట్ వాళ్ళ బ్యాంక్ అకౌంట్లో జమ కానున్నాయి. మధు, అంటే కాంగ్రెస్ పార్టీ ఈ మొత్తం వ్యవహారాన్ని అధికార పార్టీ ఏ రకంగా క్లెయిమ్ చేసుకునే అవకాశం కనిపిస్తుంది? ఎందుకంటే దేశ చరిత్రలోనే అతిపెద్ద రుణమాఫీ రైతులకు లబ్ధి చేకూర్చే కార్యక్రమాన్ని తెలంగాణలో చేశాము. అది రోల్ మోడల్గా దేశానికి తెలియాలి, అంతలా ప్రచారం చేయాలని చెప్పుకుంటున్నారు. పార్లమెంట్లో కూడా దీని గురించి చర్చ జరగాలంటూ ముఖ్యమంత్రి చెప్తున్నారు. తన జీవితంలోనే ఇదొక మంచి రోజుగా ఆయన చెప్తున్న పరిస్థితి. సో ఏ రకంగా కాంగ్రెస్ పార్టీ ప్లాన్ చేస్తుంది? ఓవరాల్గా గ్రామ మండల స్థాయిలో కూడా దీన్ని పూర్తిగా ఒక పండుగలా చేసుకోవాలని భావిస్తున్న నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ దీన్ని ఏ రకంగా దీన్ని అనుకూలంగా మార్చుకునే అవకాశం కనిపిస్తుంది? ఎగ్జాక్ట్లీ, అంటే ఇప్పటికే నిన్న జరిగినటువంటి సమావేశంలో ఎంపీలు కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు చాలా స్పష్టతనిచ్చారు. దాంతోపాటు డీసీసీ ప్రెసిడెంట్లు వీళ్ళందరూ కూడా ఆయా నియోజకవర్గాల్లో అందుబాటులో ఉండాలి, భారీగా ర్యాలీ నిర్వహించాలనేటువంటిది సూచనలు చేశారు. గతంలో ఇచ్చినటువంటి హామీ విధంగా ఎన్నికల సమయంలో, అంటే అసెంబ్లీ ఎన్నికల సమయంలో, పార్లమెంట్ ఎన్నికల సమయంలో ప్రచారం చేసినటువంటి సందర్భంగా వరంగల్లో 2022 డిక్లరేషన్లో భాగంగా తీసుకున్నటువంటి నిర్ణయం, రాహుల్ గాంధీ ఇచ్చినటువంటి పిలుపు మేరకు రుణమాఫీ చేస్తూ ఉన్నాం, కాంగ్రెస్ ఇచ్చినటువంటి హామీలు అమలుకు కాంగ్రెస్ ముందుంటుంది అని చెప్పే దాంట్లో భాగంగా ప్రజలకు వివరించాలంటూ ముఖ్యమంత్రి వీరికి సూచించారు. గతంలో తెలంగాణ రాష్ట్రం ఇస్తామనేటువంటి హామీని కాంగ్రెస్ పార్టీ నిలబెట్టుకుంది. ఇప్పుడు రైతు రుణమాఫీ 2 లక్షల రూపాయలు రుణమాఫీ చేస్తామన్నాం, దానికి కూడా ప్రభుత్వం కట్టుబడి ఉంది, చేస్తూ ఉంది. మొదటి దఫా, రెండవ దఫా, మూడవ దఫాల కింద ఒకేసారి రుణమాఫీ చేయనున్నారు. అంటే రైతుకు చెల్లించాల్సినటువంటి అమౌంట్ను ఒకేసారి మాఫీ కింద 3 విడతలు చేపడుతున్నాం. వివరించండి, లబ్ధిదారులకు ద్వారా సంబరాలు చేయండి గ్రామాన అనేటువంటిది పిలుపునిచ్చారు. సో పెద్ద ఎత్తున ఈరోజు ఒక సెలబ్రేషన్స్కి కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ ప్రభుత్వం సిద్ధమవుతా ఉంది. సూచనల మేరకు ఈరోజు సాయంత్రం 4 గంటల తర్వాత ర్యాలీలు, సమావేశాలు, స్వీట్లు, పాలాభిషేకాలు, తర్వాత పటాకులు ఇలా సిద్ధమవుతా ఉన్నారు నాయకులంతా. ఇప్పటికే పెద్ద పెద్ద ఫ్లెక్సీలు ఏర్పాటు చేసుకోవడం, బైక్ ర్యాలీల కోసం సమాయత్తం అవడం, దీనికి సంబంధించినటువంటి ముఖ్యమంత్రి సూచన మేరకు క్షేత్రస్థాయిలో కాంగ్రెస్ క్యాడర్ సమాయత్తం అవుతా ఉంది. సో 4 గంటలకు రేవంత్ రెడ్డి రైతుల బ్యాంకులో ఈ ప్రభుత్వ నిధులు జమ చేయడానికి, రుణమాఫీకి సంబంధించినటువంటిది ప్రభుత్వం సిద్ధమైంది. కొన్ని గంటల్లోనే రైతులు రుణ విముక్తి కానున్నారు మొదటి దఫా కింద అనేటువంటిది కాంగ్రెస్ ప్రభుత్వం చెప్తా ఉంది. రైట్ మధు, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. ఇది ఇవాళటి నుంచే రైతు రుణమాఫీకి సంబంధించినటువంటి ప్రక్రియ ప్రారంభించబోతుంది ప్రభుత్వం. అన్నదాతల అకౌంట్లోకి రుణమాఫీ డబ్బులు సాయంత్రం 4 గంటల్లోగా రైతుల అకౌంట్లోకి వెళ్ళబోతున్నాయి. సెక్రటేరియట్ నుంచి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభించబోతున్నారు. తొలి విడతలో 1,00,000 లోపు రుణమాఫీ జరగబోతోంది. ఇవాళ 11.5 లక్షల మంది రైతుల ఖాతాల్లోకి 1,00,000 వరకు రుణమాఫీ డబ్బులు వేస్తున్నారు. రుణమాఫీ సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా 110 రైతు వేదికలు ఏర్పాటు చేసి రైతు వేదికల దగ్గర ప్రజాప్రతినిధులు, రైతులు పండుగ చేసుకోబోతున్నారు. రుణమాఫీ నిధుల విడుదల తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా సంబరాలు జరుగుతున్నాయి. ఇక రైతులతో కలిసి మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు ఓ పండుగలా జరుపుకోవాలంటూ రాష్ట్ర ప్రభుత్వం సూచిస్తుంది. మొత్తం మీద రైతు రుణమాఫీకి తాము కట్టుబడి ఉన్నామంటూ కాంగ్రెస్ పార్టీ మరోసారి స్పష్టం చేస్తాం.